సిర్పూర్ నియోజకవర్గం కాగజ్నగర్ మండలంలో అసైన్డ్ పట్టా ఉన్న రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెట్టడం న్యాయం కాదని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఇక అంకుసాపూర్ శివార్లో సర్వే నెంబర్ 165లో గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులతో పాటు 145 సర్వే నెంబర్లో దాదాపుగా 75 మంది రైతులకు 20 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో ప్లాంటేషన్ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. వెంటనే ఇటువంటి చర్యలకు చర్మగీతం పాడాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. అసైన్మెంట్ పట్టాలున్న రైతులు ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్ అధికారులు పోడు రైతులకు ఇంకెన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వెంటనే ఇటువంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. వారికి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వీరికి న్యాయం చేయాలి. ఏదైతే పట్టాదారులు ఉన్నారో ఆ భూముల విషయంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు కానివ్వండి, దాష్టికాలు కానివ్వండి, ఇవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా వీరికి అండగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడతాం, సమస్యను వివరించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇట్లా సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఇట్లా పట్టాలున్న చోట కూడా ఫారెస్ట్ అధికారులు మా భూమి అని లాక్కోవడం చాలా దారుణం. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వీరికి న్యాయం చేకూర్చే విధంగా అసెంబ్లీలో మేము ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. అట్లనే అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. అట్లనే ఫారెస్ట్ అధికారులు కూడా కొంచెం పట్టు విడుపులకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూముల విషయంలో మీరు రైతులను ఇబ్బంది పెడితే అది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చాలా దౌర్జన్యకరంగా వ్యవహరించింది. ఈ పోడు భూముల విషయంలో కానివ్వండి, పట్టా భూముల విషయంలో కానీ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాల దాష్టికాలు మితిమీరిపోయినాయి. అందుకే ఆ ప్రభుత్వాన్ని గదిదించి వేరే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లనే రైతుల మీద దాడులు చేస్తా ఉంటే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను కట్టడి చేయలేకపోతే చాలా దారుణం. కాబట్టి వెంటనే ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణకు పూనుకోవాలి. ఈ రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. కాగజ్నగర్ మండలం